ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలకు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీగా మరి కేక్ కటింగ్ కార్యక్రమం అలాగే సుమారు 50 మంది పైబడి మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. అలాగే జంగారెడ్డిలో ఉన్న ఏరియా హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో కూడా సుమారు 200 మంది పైబడి అందరూ కూడా రోగులకి మరి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం కార్యక్రమాన్ని మీరు చేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా చింతపూడి నియోజకవర్గ వారీగా ఈ జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా కులమతాలు లేకుండా పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ ఆయన 100 రోజులు బతకాలి, ఆయన మన రాష్ట్రానికి సేవలు చేయాలి, మనందరం కూడా ఆయన నీళ్ళలోనే బాగుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నిర్ధారణకు వచ్చి ఆయన జేజేలు పలుకున్న సందర్భం అందరూ చూస్తున్నాం. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజల గురించి అనే విషయాన్ని వాళ్ళు ప్రజలు గుర్తించారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు, మాటలు, అబద్ధాలు, మోసాలు అన్ని కూడా ప్రజలు గ్రహించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా ప్రజలంతా సుభిక్షంగా హాయిగా చాలా బాగా మధ్యతరగతి పేదలు అందరూ కూడా చాలా సౌఖ్యంగా ఉన్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం వారు కూటమి నాయకులు అబద్ధ ప్రచారాలు చేసి మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకు మోసం చేసిన పరిస్థితి. ఈవేళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరు మీద అనేక కార్యక్రమాలు చేసి చీనీ కూడా కొన్ని వందలాది కార్యక్రమాలు చేసి ఆఖరికి గర్భిణీ చిన్న పిల్లల దగ్గర నుంచి గర్భిణీ శీల వరకు రైతు నుంచి కార్మికుడి వరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో ఆయన ఉపకారాలు చేసి పెట్టారు. మార్కెట్ కలకలాడేది, ప్రజల దగ్గర డబ్బు ఉండేది, రియల్ ఎస్టేట్ బాగుండేది, అన్ని వ్యాపారాలు బాగుండేది. కానీ ఈరోజు చూస్తుంటుంటే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం దగ్గర నుంచి ఆఖరి కూలి పని చేసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున డబ్బులు ఏమి కనిపిస్తుంది. ఎవరితో డబ్బు లేని పరిస్థితి, కొనుగోలు శక్తి లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి తగ్గిపోయిన పరిస్థితి. విచిత్రం చెప్పాలంటే గత 2 ఏళ్లుగా ఒక్క ఇల్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వారు మరి శాంక్షన్ చేయలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పాత ఇల్లు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు కూడా అరకొరగా డబ్బులు ఇస్తున్నారు. ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం చెప్తున్నాం, అయ్యా మీరు సీనియర్ ముఖ్యమంత్రి, ఏ రోజైనా సరే మీరు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు పెట్టే పథకాలు కంటిన్యూ చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పి మోసం చేసి మీరు సూపర్ 6 పెట్టి ప్రజలు మోసం చేసే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఈవేళ అమరావతి ఒకటి జయం కనిపిస్తుంది, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక రంగంగా జయం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మిమ్మల్ని అందరూ కూడా తప్పు చేస్తారని చెప్పేసి మీకు హెచ్చరిస్తుంది, పట్టించుకోవట్లేదు. లక్షల కోట్లు పెట్టి అమరావతి ముఖ్యమా, 5,000 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీ కూడా మీరు కట్టలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారంటే ప్రజలందరూ కూడా చాలా ఉపదిగుతున్న సంగతి మీరు గుర్తుంచుకోవాలనే విషయం మీకు మనం చేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇవాళ ప్రజలు ఏ ప్రజలను కలిసినా సరే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అధికార పార్టీ అని చెప్పేసి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే అన్ని రకాలు కూడా నష్టం చేస్తున్నారు. రేపు వచ్చి స్థానిక ఎన్నికలు ఏ ఎన్నిక వచ్చినా సరే కూటమి అభ్యర్థులు డిపాజిట్ లేకుండా ఓడించి వాళ్ళు బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మీ హామీలు నెరవేర్చండి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కకపోతే ఏ ఒక్క హామీ కూడా రాని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి దయచేసి కూటమి ప్రభుత్వాలు అందరూ కూడా ప్రజలకి సుఖ సంతోషం ఉండేటట్టు, రేపు పండక్కైనా సరే అందరూ చోట బట్టలు కనుక్కొని హ్యాపీగా ఉండేటట్టు మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ రోజున ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడ చూసినా సరే సొంత ఇంట్లో వాళ్ళ కొడుక్కో పెద్ద కొడుక్కో లేకపోతే వాళ్ళ కుమార్తెకు ఎవరికైనా సరే బర్త్డే వస్తే ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటామో అదేవిధంగా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఇలాంటి మహానుభావుడు జీవితకాలం కూడా కలకాల బతికి మాకు మేలు చేయాలని చేసి కోరుకుంటున్నారు. జై జగన్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పేదల పార్టీది పెన్నిధి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలము మరియు టౌన్లో జట్టి గురునాథరావు గారు మన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడటం చాలా సంతోషం. దీనికి పెద్దల గురునాథరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, ఈ పేద ప్రజలకు మంచి పరిపాలన అందించే రోజు త్వరలోనే ఉండాలని, దేవాది దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్లు ఆయుష్ ఇవ్వాలని, త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. ఈరోజు మనందరి నాయకుడు పేదల పార్టీ పెన్నిది మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రమంతా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరలా 2029లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.